ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వినుటకు శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉన్న ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన కొద్ది రోజులుగా సాతాను అనే అంశాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా సాతాను యొక్క లక్షణాలను, వాని కార్యాలను గురించి 8 విషయాలు మనము ధ్యానించాం. ఈరోజు మరికొన్ని విషయాలను మనము ధ్యానించబోతున్నాం. అందులో 9వదిగా వాడు మనుషులలో ప్రవేశిస్తాడు. మనుషులలో ప్రవేశించి మనుషుల ఆలోచనలతో ఏకీభవిస్తాడు. మనుషులను వారి ఆలోచనలతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. ఉదాహరణకు యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ మాట కనపడుతుంది. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను అనే మాట కనపడుతుంది. ఈ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, చాలా మంది ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇక్కడ యూదాతో సంబంధం లేకుండా అంతా అపవాదే చేశాడు అన్నట్లుగా అర్థం చేసుకుంటారు. నిన్నటి దినాన నేను చెప్పాను, మన ప్రమేయం లేకుండా అపవాది ఏమీ చేయలేడు అనేది. ఇందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, మనలో ఎప్పుడైతే ఆలోచన ఉంటుందో దాన్ని ఆధారం చేసుకుని వాడు మనలో ప్రవేశిస్తాడు. అంతేకాని స్వయంగా మనల్ని యంత్రాలలాగా మార్చి మన చేత పని చేయించే కోణంలో వాడెప్పుడు పని చేయడు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యూదాతో ఎలాంటి సంబంధం లేకుండా యూదాని ఏదో కిడ్నాప్ చేసినట్లుగా చేసి యూదా చేత ప్రభువుని అప్పగించే పని అపవాది చేసినట్లుగా మనం అర్థం చేసుకోకూడదు. ఆల్రెడీ యూదాలో ధనాపేక్ష ఉంది, డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంది. కాబట్టి యూదా యొక్క బలహీనత ఆధారం చేసుకున్నాడు అపవాది. యూదా యొక్క బలహీనత బట్టి, యూదాలో ఉన్న ఆ యొక్క ధనాపేక్షను బట్టి ఆ అపవాది తన పని తాను చేయటం ప్రారంభించాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకసారి మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక వచనాన్ని చదువుకున్నాం. 12వ అధ్యాయము మనము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5, 6 వచనాలు. ఈ 5, 6 వచనాల్లో 4వ వచనం నుండి ఇంకా క్లారిటీగా ఉంటుందండి. సీమోను ఇంటికి ప్రభువు తన శిష్య బృందంతో వెళ్ళారు. అక్కడికి మరియా వచ్చి ఒక సేరున్నర ఎత్తుగల అచ్చ జటమాంసి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదములకు పూసింది. అప్పుడు అక్కడే ఉన్న యూదా ఇలా అంటున్నాడు. 4వ వచనం చదువుతున్నాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు
అమ్మి బీదలకు ఇయ్యలేదని. చూడండి, 300 తేనారములు ఖరీదయ్యే ఆ అత్తర్ని అనవసరంగా నువ్వు వ్యర్థపరిచావు. ఆయన పాదాలకు రాస్తే ఉపయోగం ఏంటి? దాన్ని నమ్మి బీదలకు ఇస్తే బీదలు ఉపయోగపడతారు కదా అని. వాడిలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పెను. చూడండి, అంటే ఆల్రెడీ యూదాలో ఉన్న ఒక తప్పు స్వభావం ఇలాగా ప్రభువుని అప్పగించేలాగా ప్లాన్ చేసింది. అంటే యూదా యొక్క ధనాపేక్ష అనే బలహీనత ఇక్కడ ఆ ప్రభుని అప్పగించేలాగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ప్రభుని అమ్ముకోవటానికి ప్లాన్ చేస్తున్నాడు. అది ఆధారం చేసుకుని అపవాది వానిలో ప్రవేశించి వాడి కార్యాన్ని సఫలం చేశాడు. ఎవరైతే అపవాదికి అనుకూలమైన జీవన విధానాన్ని జీవిస్తూ ఉంటారో వారిలో అపవాది ప్రవేశిస్తాడు. ఇది బహుశా వారికి కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే దుష్టత్వం, వాడి పేరు దుష్టుడు. దుష్టత్వాన్ని జరిగించేవారు, దుష్ట కార్యాలను జరిగించేవారు ఎవరైతే ఉంటారో వారిలో వాడు ప్రవేశిస్తాడు. ఇది మనము చాలా జాగ్రత్తగా కూడా మీకు నేను చెప్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువు. అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 3. అప్పుడు పేతురు, అననీయ, నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు తాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అన్నాడు. సాతాను ఎందుకు నీ హృదయమును జాగ్రత్తించాలి. ఇక్కడ కూడా ఆల్రెడీ అనయ్య డబ్బు దాచుకోవాలనే కోరిక ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం అదేమిటి అంటే, ఈరోజు కొన్ని కంపెనీలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక చిన్న సంస్థ ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఒక చిన్న ఆఫీస్ లాంటిది. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైనా సరే ఏదైనా ఒక బిజినెస్ చేయాలి కానీ మాకు ఎలాంటి ఆలోచనలు తట్టడం లేదు, ఐడియాలు రావటం లేదు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్తే కొంత డబ్బు తీసుకొని మీకు ఐడియా ఇస్తారు, మీకు ఆలోచన చెప్తారు. బిజినెస్ ఎలా చేయాలి, దానికి కావలసిన వనరులు ఎలా సమకూరుతాయి, ప్రభుత్వ పరంగా లేక ప్రైవేట్ పరంగా లోన్ ఎలా సౌకర్యం దొరుకుతుంది, ఇలాంటి సలహాలన్నీ ఇస్తారు. కొంత డబ్బు తీసుకుంటారు. వాళ్ళ పని అంతే. అలాగే అంటే ఆల్రెడీ మీలో ఆలోచన ఉంది, ఒక బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంది. దానికి తగిన సలహాలు సూచనలు వాళ్ళు ఇస్తారు. ఇక్కడ సాతాను కూడా అంతే. కాకపోతే వీడు డబ్బు తీసుకోడు, వాళ్ళు డబ్బు తీసుకుంటారు. ఇది మనం గ్రహించాలి. సాతాను కూడా ఏం చేస్తాడు అంటే మనకి మన లోపలికి ప్రవేశిస్తాడు. ఆ ప్లాన్ అంతా కూడా, పథకాన్ని అంతా మన యొక్క మనసులో రూపకల్పన చేస్తాడు. అది వాడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. అదే పేతురు గారు అంటాడు, గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని కాబట్టి ఎవరు బలహీనమైన హృదయాలు కలిగి ఉంటారో, ఎవరు దుష్టత్వపు ఆలోచనలు చేస్తూ ఉంటారో, ఎవరు పాపపు ఆలోచనలు చేస్తూ ఉంటారో వారి కొరకు వాడు వెతుకుతూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే వారి ద్వారా పరిశుద్ధులను, నీతిమంతులను
ఇబ్బంది పెట్టడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ సాతాను యొక్క గురి ఏమిటంటే దుష్టులతో, అంటే దుష్టుల మీద వాడి గురి కాదు, ఆల్రెడీ చెడిపోయిన వారి మీద వాడి గురి కాదు. వాడి గురి ఏమిటి అంటే ఇక్కడ పరిశుద్ధులను ఇబ్బంది పెట్టడం. ఇది మనం గ్రహించాలి. బలహీనమైన మనస్సు, బలహీనమైన మనస్సాక్షి గల వారిని వాడు ప్రేరేపిస్తూ వారి పక్కనే ఉన్న పరిశుద్ధులను ఇబ్బంది పెట్టడం, నీతిమంతులను ఆటంకపరచడం, నీతిమంతుల విశ్వాసాన్ని భ్రమపరచడం, ఈ పనులన్నీ వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఒకటి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే అననీయలో ప్రవేశించుట ద్వారా అననీయ చావుకి కారణమయ్యాడు, సప్పీరా చావుకు కారణమయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆ సంఘటన అంతవరకు ఎంతో హుషారుగా, ఎంతో ఆసక్తిగా ఉన్న యెరూషలేములో ఉన్న యావత్ సంఘాన్ని ఉలికి పడేలాగా చేసింది. వారందరూ కూడా భయాందోళన, భయాప్రాంతులకు గురైపోయారు. చూడండి, ఇలాగా మనం గ్రహించినట్లయితే అపవాది మనుషులలో ప్రవేశిస్తాడు, ప్రవేశించి ఇలాంటి కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటాడు. మనము చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అపవాది మనల్ని నెట్టుకొని పోడు, లేకపోతే మన కాళ్ళు చేతులు కట్టేసి ఏదో చేయడు. అపవాది చేసే పని ఏంటంటే మనలో ఎప్పుడైతే పాపపు ఆలోచన, దుష్టత్వపు ఆలోచన, దురాలోచన మనలో కలిగిస్తాడో వెంటనే వాడు చేసే పని ఏంటంటే మనలో ప్రవేశించి, అంటే మన శరీరంలో కాదు, మన ఆలోచనల్లో, మన మనస్సులో ప్రవేశించి నువ్వు ఆ పాపాన్ని జరిగించడానికి కావలసిన సోర్సెస్ మొత్తం నీకు వాడు కళ్ళ ముందు కనపడినట్లుగా చేస్తాడు. నువ్వు దాన్ని చేసేంత వరకు కూడా వాడు ప్రోత్సహిస్తాడు. అంతా అయిపోయిన తర్వాత నువ్వు ఉలికిపడి కళ్ళు తెరుచుకొని నేనేంటి ఇలా చేశాను, అసలు నాకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది, నేను ఎలా చేయగలిగాను, అసలు నేనేనా చేసింది, ఎవరైనా వచ్చి మనల్ని అడిగారంటే ఏంటో ఇలా చేశావు, ఇలాంటి వాడు ఇలా చేస్తాడని అనుకోలేదు, ఏంటోనండి అసలు నాకే అర్థం కావట్లేదు, అసలు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని చెప్పేసి మనం బాధపడిన పరిస్థితులు అక్కడ కనపడుతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఆ యొక్క, అంటే మనలో ఉన్న ఒక చిన్న బలహీనత లేక పాపపు ఆలోచన, దురాలోచన ఆధారం చేసుకుని మిగిలిన ఆ కార్యం అంతటిని వాడు ముగించేస్తాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా మన ఆలోచనల్లో కానీ మన తలంపుల్లో కానీ ఎక్కడా కూడా తొట్టిల్లే వారంగా, ఎక్కడా కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండేవారంగా. చూడండి, మనం ఎఫెసీ పత్రికలో చాలాసార్లు చదువుతున్నాం, 4వ అధ్యాయంలో ఉంటుంది, అపవాదికి చోటు ఇయ్యకుడి. అంటే చోటు అంటే మన ఇంట్లో కాదు, మన హృదయంలో, మన ఇంట్లోకి వాడు వచ్చి ఏమీ చేయలేడు. మన ఒంట్లోకి, అంటే మన లోపలకి, మన మనసులోని, మన హృదయంలోని వాడు వచ్చాడంటే మన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తాడు. వాడు రాకుండా మనల్ని భద్రపరుచుకోవలసిన వారమై ఉన్నాం. ఎలా భద్రపరుచుకోవాలనే విషయాలు మనం ముందు తెలుసుకుంటాం. ఇక 10వ పాయింట్ ఏమిటంటే వాడు కలుపు మొక్కలు చల్లుతూ ఉంటాడు. ఈ కలుపు మొక్కల గురించి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో ఇది కనపడుతుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 37వ వచనం చదువుతాం. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, మూల భాషలో కుమారుడు, రాజ్య కుమారుడు, గురుగులు దుష్టుని సంబంధులు,
ఆ వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవదూత. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక యజమానుడు తన యొక్క పొలంలో మంచి విత్తనాలు విత్తాడు. ఆ మంచి విత్తనాలు విత్తిన తర్వాత మొక్కలు వచ్చేసరికి గురుగులు కూడా కనపడ్డాయి. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అక్కడ పనివారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మంచి విత్తనాలు విత్తాను కదా, గోధుమలే విత్తాను, మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, ఆ గురుగులు విత్తిన వాడు అపవాది. అపవాది అంటే మీరు మంచి విత్తనాలు విత్తి వచ్చేసారు, మీరు వచ్చిన తర్వాత వీడెళ్ళి చెట్ట విత్తనాలు గురుగులు చల్లేసి వచ్చాడు. కాబట్టి అవి ఇవి మొత్తం కలిసి ముడిశాయి. కనుక మనం జాగ్రత్తగా ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవాలి. మనము ఒకవైపు సత్యాన్ని మనుషుల హృదయాల్లో విత్తుతూ ఉంటే, అబద్ధాన్ని వాడొచ్చి విత్తుతూ ఉంటాడు. జాగ్రత్తగా గ్రహించాలి. ఒక్కోసారి సత్యాన్ని కనిపించకుండా చేసేంతలాగా అబద్ధం కమ్ముకుంటుంది. అబద్ధము మనుషుల హృదయాల్లో త్వరగా పనిచేస్తుంది. జాగ్రత్తగా మనం గ్రహించాలి. మీరు నిశ్చయంగా చచ్చెదరు అని తండ్రి చెప్పిన మాట కంటే, మీరు చావనే చావరు అనే అపవాది విత్తిన ఆ యొక్క అబద్ధపు విత్తనము హవ్వలో త్వరగా పనిచేసింది, విచక్షణ కోల్పోయేలాగా చేసింది, ఆలోచించకుండా చేసింది. ఆమె పూర్తిగా అపవాది స్వాధీనంలోనికి వెళ్ళిపోయి, అపవాది ఎలా ఆడిస్తే అలా ఆడేలాగా కంప్లీట్గా దైవత్వపు స్వాధీనం నుండి అపవాది స్వాధీనంలోనికి వెళ్ళిపోయేలాగా చేసింది. తర్వాత ఫలితాలు మనకి తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగే ఈరోజు నీతిమంతుల హృదయాల్లో, పరిశుద్ధుల హృదయాల్లో అబద్ధాన్ని విత్తేవాడు వీడు, అసత్యాన్ని విత్తేవాడు వీడు, అబద్ధ బోధని విత్తేవాడు వీడు. ఇంతకీ వాడు చేసిన పని వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ సత్యాన్ని నమ్మిన వారు కూడా అబద్ధం వైపు వెళ్ళిపోయే ప్రమాదకరపు పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అబద్ధాన్ని ప్రచురించే శక్తిని, అబద్ధాన్ని నమ్మే శక్తిని, మోసం చేసే శక్తిని అబద్ధ బోధకుల హృదయాల్లో వాడు సమర్థవంతంగా జరిగిస్తాడు. దీని గురించి పౌలు గారు దెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుంటే పౌలు గారు ఇలా చెప్తాడు, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది గనుక. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నశించుచున్నవారంటే నాశనానికి డిక్లేర్ అయిపోయారు, నాశనానికి వారు ప్రిపేర్ అయిపోయారు. కానీ వాళ్ళు సత్యాన్ని దేవుడు వినిపిస్తూనే ఉంటాడు. సత్యం అనేది ఎంత చెప్పినా కూడా నాశనానికి సిద్ధపడిన వారు సత్యం వైపు మరలకుండా ఉండుటకు వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను, నానా విధములైన సూచక్రియలతో, మహత్కార్యములతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ సత్యాన్ని నమ్మకుండా దేని నమ్ముతారు? దుర్నీతిని నమ్ముతారు. దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై నాశనానికి వెళ్ళడానికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు ఏం చేస్తున్నాడంటే వదిలేస్తున్నాడు వారిని.
దేవుడు ఎంతో సత్యాన్ని వారికి బోధించడానికి ప్రయత్నించాడు, కానీ వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు. సత్యాన్ని ఆయన ఎంతో వినిపింప చేస్తున్నా, ఒకవైపు దేవుడు సత్యబోధన చేస్తున్నాడు, మరొక వైపు అపవాది అబద్ధ బోధన చేస్తున్నాడు. మనుషులు అబద్ధాన్ని ప్రేమిస్తూ సత్యాన్ని పెడచెవిన పెడుతున్నప్పుడు దేవుడు కూడా ఓ నిర్ణయానికి వస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో ఒక సాదృశ్యాన్ని లేక ఉదాహరణను నేను మీకు తెలియజేస్తాను. సమూయేలు మొదటి గ్రంథంలో ఏలీ కుమారులు కూర్చి మనం ఆలోచన చేసినట్లయితే ఏలీ కుమారులు దేవుని యొక్క మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో సేవకులు, కానీ అక్కడ వారు చాలా అక్రమాలు చేస్తున్నారు. అక్కడ వారు దేవుని సేవకులుగా ఉండి యాజకులుగా ఉండవలసిన వారు అక్కడ ఒక దౌర్జన్య కాండ కొనసాగిస్తున్నారు. అక్కడ వారు బలులివ్వటానికి వచ్చిన సాధారణమైన ప్రజల వద్ద దౌర్జన్యాన్ని చేస్తూ ఉండేవారు. ఇలాగ వారికి ఇష్టం వచ్చినట్టు అక్కడికి వచ్చిన స్త్రీలతో వ్యభిచరించడం, అక్కడికి వచ్చిన వారి మీద దౌర్జన్యం చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే తండ్రి అయిన ఏలీ ఏదో పైకి చెప్పాడు, గట్టిగా చెప్పలేదు. అప్పుడు దేవుడు ఏలీతో చెప్పాడు, అనేక సార్లు ఏలీని గద్దించాడు. ఏలీ, నీ కుమారులను నాకంటే ఎక్కువగా నువ్వు గొప్ప చేస్తున్నావు, వారిని నువ్వు గద్దించడం లేదు అని చెప్పాడు. అయితే ఇలాగా చెప్పిన తరువాత ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. ఏమిటి ఆ మాట అనేది మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుని సన్నిధిలో వారి పాపము ఎక్కువైపోయిందంట. దేవుని సన్నిధిలో వారి పాపం ఎక్కువైపోయింది. అయితే అక్కడ దేవుడికి చెప్పటం మానేశాడు. దేవుడు చెప్పాడు ఇక చెప్పటం మానేశాడు. అయితే ఎందుకు అనేది మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఏలయనగా యెహోవా వారిని చంపదలచి ఉండెను అనే మాట కనపడుతుంది. అంటే యెహోవా వారిని చంపదలచెను అంటే చంపటం అంటే ఆయన చంపటం కాదు, మరణానికి అప్పగించాలి అనుకున్నాడు. ఇక ఆయన వదిలేశాడు. ఇక దేవుడు చెప్పాడు ఎంత చెప్పినప్పటికీ కూడా వారు మారలేదు. ఎంత చెప్పినప్పటికీ కూడా వారిలో ఏమాత్రం కూడా భయం అనేది కనిపించలేదు. ఇక దేవుడు వదిలేశాడు. ఈరోజు కూడా అనేక మంది హృదయాల్లో దేవుని యొక్క సత్యవాక్యము అనేది దేవుడు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ఎవరైతే లోబడకుండా ఉంటారో, ఎవరైతే ఇంకా ఆ యొక్క సత్యాన్ని అంగీకరించకుండా ఉంటారో, సత్యం వైపు మళ్ళకుండా ఉంటారో, వారి విషయంలో దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు వారిని మరణానికి అప్పగించడానికి సిద్ధమైపోయాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఎవరైతే పౌలు గారు చెప్పినట్లుగా ఇంకా సత్యం వైపు మళ్ళకుండా ఉంటారో, సత్యాన్ని అంగీకరించకుండా ఉంటారో, దేవుడు వారిని వదిలేస్తాడు. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహము మన మీద ఉన్నప్పుడే మనం సత్యం వైపు మళ్ళుకోవాలి. జాగ్రత్త మనం గ్రహించాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట మనకు కనపడుతుంది. 25 వచనం చూడండి.
నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. ఏలీ తన కుమారులకు చెప్తున్నాడు. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. డిక్లేర్ అయిపోయింది ఇక్కడ. నీ జీవితంలో కూడా దేవుడు అంతిమ నిర్ణయాన్ని తీసుకోక ముందే సత్యం వైపు మళ్ళుకుంటే నీ జీవితము దుష్టత్వం నుండి తప్పించబడుతుంది, నాశనము నుండి తప్పించబడుతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ప్రియమైన వాట్లరా, వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఆ చెట్ట విత్తనాలని లేక గురుగులను విత్తేవాడుగా మనము చూస్తా ఉంటాం. కనుక ఒకవైపు దేవుడు సత్యవాక్యాన్ని విత్తుతూ ఉంటే, మరొక వైపు వీడేమో అసత్యాన్ని విత్తుతూ ఉంటాడు. మనము ఎంత ఘోషిస్తూ ఉంటామో మైకులు పెట్టి, సౌండ్ సిస్టమ్ పెట్టి, ఎంతో ప్రయాసపడి వాడు కూడా ఘోషిస్తూనే ఉంటాడు. వాడి బోధ వాడు చేస్తూనే ఉంటాడు. ఇది మనం గ్రహించాలి. సత్యాన్ని ప్రకటించే సత్య బోధకుల కంటే ఎక్కువగా వాడు అసత్యాన్ని బోధిస్తాడు. జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ వాడి పనేమిటి అంటే, వాడు ఎవరినో ఉపయోగించడు, అన్య మతస్థులను ఉపయోగించడు. మరలా ఇక్కడ మనం గ్రహించాలి. దేవుని పిల్లలని చెప్పుకుంటున్న వారే, దేవుని సేవకులని చెప్పుకుంటున్న వారే అసత్యాన్ని ప్రకటించేలాగా చేస్తాడు. మీరు పౌలు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూస్తే, 1వ అధ్యాయంలో భిన్నమైన సువార్త 6 నుండి 10 వచనాలు మీరు చూసినప్పుడు, ఆ 6 నుండి 10 వచనాల్లో గలతీయులు మెజారిటీ పీపుల్, అంటే అధిక సంఖ్యాకులు యూదులు. అక్కడ ఆ యూదులు పౌలు గారు చెప్పిన బోధ విన్నారు, విని మారు మనసు పొందారు, యూదా మతాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పౌలు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి ఆయనకు ఒక విషాదకరమైన వార్త తెలిసింది. ఏంటంటే గలతీయులు మరలా వెనక్కి వెళ్ళిపోయారని, అంటే పాత మతంలోకి వెళ్ళిపోయారు. అందుకు ఆయన పత్రిక రాస్తున్నాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. చూడండి, భిన్నమైన సువార్త అంటే యూదా మతం నుండి క్రీస్తును అంగీకరించడానికి చాలా టైం పట్టింది, చాలా టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ భిన్నమైన సువార్త వైపు త్వరగా వెళ్ళిపోయారు, టైం తీసుకోవాలా. అది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపుకోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఇది పౌలు గారు వారికి చెప్తా ఉన్నాడు. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే, ఒకవైపు పౌలు గారు ఎంతో కష్టపడి సత్య సువార్తను చెప్పి వెళ్ళిపోతే, మరొక వైపు నుండి అసత్య సువార్త, అబద్ధ వార్త అక్కడికి వచ్చింది. వారు మొదట సత్యాన్ని అంగీకరించడానికి చాలా టైం తీసుకున్నారు, చాలా ప్రయాసపడవలసి వచ్చింది. పౌలు గారు చాలా ప్రయాసపడ్డాడు ఆయన. కానీ అబద్ధ బోధ వైపు వెళ్ళడానికి వాళ్ళు సింపుల్ గా వెళ్ళిపోయారు, చాలా తేలిక వెళ్ళిపోయారు. అదే ఆయనకు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎంత త్వరగా తిరుగుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఈరోజు గురుగులు అనే అసత్య బోధ మనుషులను చాలా స్పీడ్గా ఆకర్షిస్తుంది, త్వరగా ఆకర్షిస్తుంది. ఇది మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సత్యము అనేది ఈరోజు చాలా మందికి చేదుగా అనిపిస్తుంది. ప్రకటన గ్రంథంలో యోహాను గారికి ఒక దేవదూత వచ్చి, ఇదిగో ఈ గ్రంథాన్ని నువ్వు తినేసేయి,
అని చెప్తాడు. ఆ గ్రంథాన్ని యోహాను గారు తినేస్తాడు. తిన్నప్పుడు అది ఎలా ఉంటుందంటే నోటికేమో మధురంగా ఉందంట. ఆహ్, కాదు. నోటికి చేదుగా ఉందంట. కడుపుకు మధురంగా ఉందంట. దేవుని వాక్యం కూడా అలాగే ఉంటుంది. మనం దాన్ని తినటానికి చేదుగా ఉంటుంది. కానీ తినగలిగితే లోపలికెళ్ళిన తర్వాత అతి అది అతి మధురంగా అనిపిస్తుంది. అంటే మనకు సత్యం చేదుగా ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించగలిగితే అది మన జీవితాన్ని మధురంగా మార్చేస్తది. మనకు తెలుసు కదా! ఆహ్, మోషే ఇశ్రాయేలు ప్రజలను ఆయన మారా అనే స్థలాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్లు చేదైపోయినాయి. ఆయన అక్కడ ఆ నీటిని మధురంగా మార్చేశాడు. సత్యవాక్యము మనుషులకు చేదుగా ఉండొచ్చు. కానీ లోపలికెళ్తే అది జీవితాలను మధురంగా మారుస్తుంది. కనుక మనం గ్రహించవలసిన సత్యం ఏమిటి అంటే, ఈరోజు అపవాది యొక్క పని మనం ఆలోచించినప్పుడు, వాడు కలుపు విత్తనాలు విత్తుతూ ఉంటాడు. సంఘంలోనే విత్తుతాడు. ఇంకెక్కడో కాదు, క్రైస్తవుల మధ్య విత్తుతాడు. అంటే అన్య మత బోధలేమి తీసుకురాడు ఇక్కడికి. అంటే క్రైస్తవ్యం తప్పు, మీరు క్రైస్తవ్యాన్ని వదిలేసి అన్య మతాన్ని స్వీకరించమని చెప్పడు వాడు. అదెవరో వినరని వాడికి తెలుసు. వాడేం చేస్తుంటే మీరు క్రైస్తవ్యాన్ని అనుసరించండి. కానీ వాక్యంలో లేని వాటిని జరిగించండి. వాక్యంలో లేని పేరు సంఘానికి పెట్టుకోండి. వాక్యంలో లేని ఆరాధన జరిగించండి. వాక్యంలో లేని పద్ధతులు మీరు అనుసరించండి. వాక్యంలో లేని బోధలు చేసేయండి. ఇవన్నీ కూడా వాడికి గురేంటి, వాడికొచ్చే లాభం ఏమిటి అంటే నిన్ను నరకానికి తీసుకెళ్ళటమే వాడి పని. వాడు చేసే ప్రతి ప్రయాస యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే నీవు నరకానికి వెళ్ళాలి. దేవుని పిల్లలు నరక పాత్రులు చేయబడాలి. అంతే. అదే వాడి గురి, వాడి టార్గెట్ అదే. కనుక వాడు గురుగులు విత్తుతాడు. ఇది గ్రహించాలి. సంఘంలో దేవుని సేవకులు ఎంతో ప్రయాసపడి సత్యాన్ని విత్తుతూ ఉంటే, మరొక వైపు బయట నుండి గురుగులు సంఘ విశ్వాసుల మధ్య చల్లేసి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అవి వారిలో మొలకెత్తుతూ ఉంటాయి. అప్పుడప్పుడు బయటకు వస్తాయి. బయటకొచ్చి వాటి పని అయి చేసేటప్పుడు సువార్థికుడికి తెలుస్తుంది. అరే, నేను వీళ్ళకి ఈ బోధకుడు చేశాను, ఇలా చేస్తున్నారు. అయ్యా, నేను మీకు ఇలా చేయమని ఎప్పుడు చెప్పలేదు కదా అంటే, ఆ పలానా చోటుకెళ్ళామండి, అక్కడ పలానా పాస్టర్ గారు చెప్పాడండి, విన్నామండి. ఇలాగా గురుగులు వాడు చల్లుతూ ఉంటాడు. ఇక 11వది ఏంటంటే, ధర్మ విరోధులకు వాడు శక్తినిస్తాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే చూడండి, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించినారో నేను వారిని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చూడండి, మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ యొక్క పత్రిక రాస్తూ, ఈ పత్రికలో ఈ యొక్క 2వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 2వ అధ్యాయంకి వచ్చేసరికి కొరింథీ సంఘంలో కొన్ని అంటే జరగకూడని సంగతులు జరిగాయి. కొన్ని అపవిత్రమైన పరిస్థితులు అక్కడ ప్రవేశించాయి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు అలాంటి వారి విషయంలో వారిని క్షమించాలి. వారి ద్వారా నేను చాలా దుఃఖం పొందుతున్నానంటాడు. మరియు నేను 1వ వచనం చదువుతున్నానండి. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రాలని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటేని, నేను మిమ్మల్ని దుఃఖపరచు నెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప
మరి ఎవడు నన్ను సంతోషపరచును? అంటే నేను వాడిని గద్దిస్తున్నాను. నేను నేను గద్దించే గద్దింపులు వారికి దుఃఖాన్ని కలుగు చేయొచ్చు. కానీ వారు మారారా నాకు సంతోషం కలుగుతుంది. నా వలన వారు దుఃఖపరచబడినా పర్వాలేదు. వారు దుఃఖపడినా వారు మార్పు చెందితే అది నాకు సంతోషం. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం తగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలెనని ఈ సంగతి మీకు రాసితిని. మరియు నా సంతోషము మీ అందరి సంతోషమయ్యని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు రాసితిని. మీకు దుఃఖము కలుగునని కాదు గాని మీ యెడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. ఎవడైనను దుఃఖము కలుగు చేసి యుండిన యెడల నాకు మాత్రము కాదు కొంత మట్టుకు మీకందరికిని దుఃఖము కలుగు చేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపకోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. కనుక మీరిక వారిని శిక్షంపక క్షమించి ఆదరించుట మంచిది. లేని యెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖముతో మునిగిపోవును. కావున వానిడల మీ ప్రేమను స్థిరపరచవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసితిని. మీరు దేని గూర్చేను ఎవని క్షమించుచున్నారో నేనును వాని క్షమించుచున్నాను. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కొరింథీ సంఘంలో ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు. వాడు సంఘానికి అంతటికి దుఃఖాన్ని కలుగు చేశాడు. పౌలు గారికి కూడా దుఃఖాన్ని కలుగు చేశాడు. సంఘం అంతా తీవ్రమైన దుఃఖంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇలా జరగటానికి కారణం ఏంటంటే అంతిమంగా పౌలు గారు ఏం చెప్తున్నాడు? అపవాది తంత్రములను మనము ఎరగని వారు కాదు. అంటే అపవాది యొక్క తంత్రాలు ఏమిటంటే బలహీనులైన వారి హృదయాల్లో ప్రవేశించి వాడి ఒక్కరి ద్వారా యావత్ సంఘాన్ని దుఃఖపరచడం, బాధపరచడమే వాడి పని. కనుక సాతాను తంత్రాలను ఎరగండి. వాడు ధర్మ విరోధులకు శక్తినిస్తాడు, ధర్మాన్ని తప్పేలాగా చేస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించినప్పుడు వాడు దేవుని పనివారిని, దేవుని సేవకులను ఎదిరిస్తాడు. వాడు అలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఈ సందర్భంగా మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అందులో 1వ వచనం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచాడు. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడు, యెహోవా దూత ఉన్నాడు, ప్రధాన యాజకుడైన యెహోషువ అక్కడ ఉన్నాడు. సాతాను ఫిర్యాది అంటే కంప్లైంట్ చేసేవాడు, అపవాదులు వేసేవాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ పక్కన నిలబడ్డాడు. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే వీడు ఫిర్యాదులు చేసేవాడు, దేవుని పిల్లల మీద ఫిర్యాదులు చేసేవాడుగా, అభాండాలు వేసేవాడుగా, అపవాదులు వేసేవాడుగా మనము చూడగలం. కనుక వాడు చేసే పనులు మనము తెలుసుకోవాలి, ఎరగాలి. దీని అంతటినీ తెలుసుకోవడం ద్వారా మనము జ్ఞానయుక్తమైన అంటే తెలివి కలిగిన వారమై వాడి విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో అంత జాగ్రత్త కలిగి ఉండటానికి దేవుని వాక్యము మనకి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహిస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని పిల్లల మీద నిందలు వేసేవాడుగా, అపవాదులు వేసేవాడుగా, ఫిర్యాదు చేసేవాడుగా వాడు పని చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే ఇంకొక పాయింట్ 13వ పాయింట్ మనం చూస్తే వాడు దేవుని సేవకులను అడ్డగిస్తాడు, అడ్డుకుంటాడు.
తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. పౌలు గారు అంటాడు, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలును నేను పలుమారు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచను. చూడండి, అది ఎలా జరిగిందో మనకు వివరణ ఇవ్వలేదు. కానీ మొత్తానికి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తూ ఉన్నాడంటే, మేము మీ దగ్గరికి రావాలని అనుకున్నాం. చూడండి, 11వ వచనం అంటాడు, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి పౌలు గారు తన టీంతో కలిసి తెస్సలోనికి రావాలని చాలా ప్రయత్నం చేశాడంట. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని. కనీసం నేను ఒక్కడన్నా రావాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచను. అభ్యంతరపరచను అంటే ఆటంకపరచను. ఏంటి అంటే ఎలా ఆటంకపరిచాడో మనకు తెలియదు. ప్రభుత్వం వలన ఆటంకపరచవచ్చు, తోటి సహోదరుల వలన ఆటంకపరచవచ్చు, ఎలాగైనా సరే, లేదా పౌలు గారి అనారోగ్యం వలన ఆటంకపరచవచ్చు. కారణాలు ఏమైనా ఆటంకపరిచిన వాడు మాత్రం అపవాదే. ఇది మనం గ్రహించాలి. కనుక వాడు దేవుని సేవకులను ఆటంకపరుస్తూ ఉంటాడు. గ్రహించాలి. దేవుని జీవిస్తున్న పిల్లలు కూడా వాడికి అనుకూలంగా ఉండేవాళ్ళు. వాడి ఆలోచన విధానం కలిగిన వాళ్ళని వాడు ఎన్నుకుంటాడు. వారి ద్వారా వాడు తన పని జరిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఆటంకపరుస్తాడు, అడ్డుకుంటాడు. నువ్వు మీటింగ్కి రాకుండా అడ్డుకుంటాడు, నువ్వు సత్యాన్ని అంగీకరించకుండా అడ్డుకుంటాడు, నువ్వు సత్య సంఘాన్ని అంగీకరించకుండా అడ్డుకుంటాడు, సత్య బోధ వినకుండా అడ్డుకుంటాడు, సత్య బోధను అంగీకరించకుండా అడ్డుకుంటాడు. ఇక ఏది చేసైనా సరే వాడి అంతిమ లక్ష్యం నువ్వు నరకానికి వెళ్ళేలాగా మార్గాన్ని సరళం చేస్తాడు. కనుక సత్యాన్ని బోధించే సేవకులను అడ్డుకుంటాడు, సత్యాన్ని బోధించడానికి ఆటంకాలు సృష్టిస్తాడు. ప్రభుత్వాన్ని వాడుకోవచ్చు, ప్రభుత్వ అధికారులను వాడుకోవచ్చు, అలాగే బలహీనమైన విశ్వాసులను వాడుకోవచ్చు. ఇలాగా వాడికి ఎవరు దొరికితే వాళ్ళని వాడుకుంటాడు. మొత్తానికి వాడి పని ఏంటి? ఆ పని జరగకూడదు, ఆ మీటింగ్ జరగకూడదు, లేదా ఆ గ్రూపులో జాయిన్ అవ్వకూడదు, ఆ వాక్యం నీ చెవిని పడకూడదు. ఇలాగా వాడు ఆటంకపరుస్తాడు, అడ్డుకుంటాడు. తెస్సలోనికి రాకుండా పౌలు గారిని చాలాసార్లు అడ్డుకున్నాడంట. అయితే పౌలు గారిని అడ్డుకున్నప్పటికీ పౌలు గారు ఇంకొక మార్గం వెతుక్కున్నాడు. అదే పత్రిక ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం. ఇక్కడ మనం గ్రహించాలి, సాతాను అడ్డుకున్నంత మాత్రాన పని ఆగిపోదు. దేవుడు ఇంకొక మార్గంలో ఆయన తన పని తాను జరిగిస్తాడు. మీరు ఈ సందర్భంలో ఒకటి గుర్తెచ్చుకోవాలి. మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించాం. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు పిలువబడకుండా స్త్రీయే గాని పురుషుడే గాని రాజు సముఖమునకు వెళ్ళకూడదు అని తన పినతండ్రి అయిన మొర్దెకైకి చెప్పింది. మొర్దెకై చెప్తాడమ్మా, యూదులకు నాశనం ప్రాప్తం కాబోతుంది, యూదులను నాశనం చేయాలని తాకీదులు వెళ్ళాయి. బబులోను సంస్థానం అంటే బబులోను ప్రభుత్వం కింద ఎన్ని దేశాలు ఆ సామంత రాజ్యాలుగా ఉన్నాయో ఆ సామంత రాజ్యాలన్నిటికీ కూడా ఈ పత్రికలు వెళ్ళిపోయాయి. తేదీ కూడా నిర్ణయించబడింది. ఆ రోజు
బబులోను సంస్థానంలో ఉన్న యావత్ యూదా సంతతి మొత్తం, యూదా జాతి అంతా కూడా ఒక్కరోజే నాశనం అయిపోద్ది. దీన్ని అడ్డుకోవాలి నువ్వు. అది నీ పని. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని కబురు పెడతాడు. అయితే అక్కడ ఆమె ఏమంటుందండి, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత నీవు తప్పించుకుంటావని అనుకుంటావేమో. ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుండి దేవుడు ఇస్తాడు. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుని పని ఒకవేళ అపవాది ఆటంకపరుస్తూ ఉన్నప్పటికీ మరొక వైపు నుండి దేవుడు తన మార్గాన్ని నమ్మకస్తులైన తన పిల్లలకు సరళం చేస్తాడు, తన పనిని జరిగిస్తాడు. కాకపోతే ఆయన పని వారికి ఆ విశ్వాసం ఉండాలి. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ పౌలు గారు ముఖాముఖిగా చూడాలని, ముఖాముఖిగా మాట్లాడాలని అనుకున్నాడు. కానీ అపవాది కలిగించిన ఆటంకాలను బట్టి ఇక లాభం లేదని పత్రిక ద్వారా ఆయన సమాచారాన్ని తెలియజేశాడు. మరొక విషయాన్ని మనం గ్రహించాలి. అపవాది చాలా గుడ్డివాడు, తెలివి తక్కువవాడు, అజ్ఞాని. వాడి తెలివి తక్కువతనాన్ని దేవుడు తనకు అనుకూలంగా వాడుకుంటాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అనేక సందర్భాల్లో సాతాను యొక్క కుయుక్తిని దేవుడు త్రిప్పివేసి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న సంఘటనలు బైబిల్లో అనేకం కనపడతాయి మనకి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈరోజు మనం చదువుతున్న ఈ దెస్సలోనిక పత్రిక, ఒకవేళ పౌలు గారు దెస్సలోనికలను ముఖాముఖికి చూసుంటే పత్రిక మనకి పత్రికలో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులు మన దాకా వచ్చి ఉండేవి కావు. ఎందుకంటే ఆయన రాసేవాడు కాదేమో. కానీ సాతాను కలుగు చేసిన ఆటంకం ద్వారా నేను ముఖాముఖిగా వారిని చూడలేనేమో, కాబట్టి కనీసం పత్రిక అయినా రాద్దాము అనుకుని పత్రిక రాసి వారికి పత్రిక పంపించాడు. అది దేవుని యొక్క యుక్తి, అంటే జ్ఞానం. కనుక సాతాను ఏదైతే ప్రతికూలంగా చేశాడో దాన్ని దేవుడు తనకు అనుకూలంగా మార్చుకొని పత్రిక రాయించడం ద్వారా 2000 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఆ పత్రిక దెస్సలోనిక సంఘానికి మాత్రమే కాదు, ఎంతో మంది క్రైస్తవులకు, ఎంతో మంది అంటే క్రీస్తు రాకడ వరకు బైబిల్ చదువుతున్న అనేక మందికి దెస్సలోనిక పత్రికలో ఉన్న సంగతులు తెలియపరచబడతాయి. పౌలు గారు వస్తే దెస్సలోనికైలకు ఒక్కరికే ప్రయోజనం, కానీ పౌలు గారు పత్రిక రాస్తే యావత్ క్రైస్తవ్యానికి అది ప్రయోజనం. చూడండి, దేవుడు ఎంత తెలివిగా సాతాను యొక్క కుయుక్తిని యుక్తిగా ఆయన జయించాడో ఆలోచించండి. కనుక మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. సాతాను యొక్క పని ఏమిటి అంటే, వాడు దేవుని సేవకులను అడ్డగిస్తాడు, దేవుని సేవను అడ్డగిస్తాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఇంతవరకు కూడా అంటే ఒక 13 విషయాలు మనం ఈరోజు ధ్యానించాం. ఈ 13 విషయాల ద్వారా సాతాను యొక్క పని ఏమిటో, సాతాను యొక్క కార్యాలేంటో మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఈరోజు ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉండగా ఇందులో చెప్పండి సంగతులు ఒకవేళ మీకేమైనా వర్తిస్తాయేమో ఆలోచించండి. ఇలాంటి అనుభవాలు ఎదురైతే మీరు ఒకవేళ సాతానుకు లొంగిపోయి లేక తప్పించుకున్నారా? ఏం చేస్తున్నారు? మనం మెలకు కలిగిన వారమై మెలకుని పిరలంగా కొనసాగాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.